జై సీతారాం. ఇవాళ మన 27th సర్గాన మన అనుభవించపోయాము. కనవే మన 16వ సర్గాలో 9th శ్లోకాలోనే మనం చూసామంటే రామర్న వచ్చి తొరపోయింది కోసరు సుమిత్రరు వచ్చేప్పుడు సీతామాత ఏం చెప్తా ఉండారు, వరాహ ఉధిరాభేన శుచినాచ సుగంధిన. వరాహ ఉధిర అంటే వరాహం అంటే వైల్డ్ బోర్, కాట్రు పన్నియోడ నెత్తురు మాదిరి ఉండిన చందనంన ఎత్తి ఎత్తి శుచినా అంటే ప్యూర్ అండ్ సుగంధిన వాడవుల్ల చందనంన ఎత్తి ఎత్తి రాతా ఉన్సారు పైగా అనేసి ఉంది. యాక్చువల్లీ దానిలో తాత్పర్యం ఏమి అంటే పైగా దేని హాఫే చందనం రాశారంటే దేంటంటే షీ న్యూ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ ఒక రీజన్ కోసమే ఇతను ఇంకా అక్కడ వాళ్ళ అయ్యన మీట్ చేసిన పోయేప్పుడు ఇంకా ఎంత అతని బాడీ హీట్ అవున దుఃఖం నుంచి అతని మనసు నుంచి అన్నీ ఎంత హోటి బాధిపవుతారు అనేప్పుడు ఈ చందనం పోయి అతని శీతలం ఆకను అనేదానిహే అక్కడ వర్డ్ వాల్మీకి మెన్షన్ చేసిండారు. అది వరాహ ఉధిరం అంటే కాట్రుపండ్రియోడ నెత్రు జాడహ దేనిహి అనేరంటే కాట్రుపండ్రియోడ నెత్రు గట్టి ఉన్నట అట్ట గట్టిగా. అదే టైంలో సందనం చూసామంటే రామాయణ ఫుల్లా రెడ్ కలర్ అని మెన్షన్ అయ్యి దేనికి రెడ్ కలర్ అంటే అదే ఒరిజినల్ట. సందనం అంటేనే ఆ హాలలో చూసామంటే రెడ్ కలర్ పట్టే సందనం ఉన్నట. ఇప్పుడు అన్నీ ఉండింది వచ్చి ఆ హాలలో ఉండిన మరం దొరకదు అనేసి చెప్పారు. ఇవాళ ఇక్కడ 27th సర్గాలో చూసామంటే సీతామాతరాவோட కాన్వర్సేషన్స్ ఉండ ఎంత పొరుమైగా బదులిచ్చారనిసి ఇంతోడ పదటంలా ఏంలా ఆ 3వ శ్లోకాలో అనేరు ఆర్యపుత్ర పితా మాతా భ్రాత పుత్ర తథా స్నుష. అయ్యా అమ్మ కూడా పుట్టిన బ్రదర్సో కొడుహో కోడలో స్వాని పుణ్యాన్ని భుంజాన స్వంసం భాగ్యమ పాసతే. అన్నీ ఈ సొందాలన్నీనే మనోడ భాగ్యం మనోడ తలరాంత ప్రహారం అన్నీ అమంజునేది. ఆనాల్ 4th చెప్పేసిండ భర్తు భాగ్యంతో భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ. హే పురుషత్ శ్రేష్టమైన పురుషరే ఒక పెళ్ళానికి భాగ్యమే తన్నోட హస్బెండ్ మట్టునే అనేసి అవి ఎత్తి చెప్తా అనేరు. మయ్య నాకు చెప్పిండారు నా హస్బెండ్ ఎక్కడ ఉండారో అక్కడనే నువ్వు ఉండాలి అనేసి. ఆ ఒక రీజన్ మీరు ఫారెస్ట్ పోయింటే నేను మీతోసేనే వస్తును అంట. తిరిగి 5th 6th అనేరు న పితా నాత్మజో నాత్మ న మాతా నా సఖీ జన. అయ్య నుంచో అమ్మ నుంచో కూడుండిన ఫ్రెండ్స్ నుంచో ఒక్కరి నుంచో ఏమనేది ఇహ ప్రేత్యచ నారీనా పతిర్ ఏకో గతి సదా. ఒక ఆండదానికి హస్బెండ్ ఒక్కరే గతి, కడ్డేశ్వరి గతి అతను ఒక్కరే అంటాని అనేరు. యది త్వం ప్రస్థితో దుర్గం వనం అధ్యైవ రాఘవ. నేండే మీరు కాటు లేవసారంటే హే రాఘవ మీరు నడిసిపోయే ముందత్తి నేను ఆ దోవలొండిన కళ్ళు ముళ్ళు అన్నినా నేను క్లియర్ చేతా నేను పోతును అంటానేరు. 11th సుఖం వనే వివత్స్యామి యథైవ భవనే పిత. நான் ఆ వనంలో వాలేది హ్యాపీగా మయ్య ఇంట్లో ఉండేది సమో అంటాని అనేరు. మయ్య నాకు ఎత్తి చెప్పిండారు ఇదే నావడ డ్యూటీ, మీరు ఎన్ని ఎంచాలు నేను నీలాను మీతో సేరే వత్తును అని చెప్తాని చెప్పారు. ఫలమూలాశనం నిత్యం భవిష్యామిన సంశయ నతే దుఃఖ కరిష్యామి నివసంతి సహత్వయ. ఏం తగులుతుందో అన్నిన నేను బాగా అనుభవించుకుంటున్నా. మీ ఇంటిడ మీ డిస్టర్బెన్స్ ఉండను, మీ ఇంటిడ నేను కష్టమే ఇయ్యను అంటాని అడుగుతాను నేను. ఇచ్చామి సరిత శైలాన్ ఫలవలాని వనానిచ దృష్టం సర్వత్ర నిర్భీత త్వయా నాతేన ధీమత. నాకు పలవర్షంగా నాకు ఒక ఆశ, ఇట రివర్స్ హాడ హిల్స్ హాడ ఇట ఫారెస్ట్ హాడ ఇటతా పోయి ఉండాలని వద్దే ఆశ. మీతో సేరి నేను పోయినానంటే నిర్భీత నా ఇంత్యుడ వెరుఫే లేదు ధైర్యంగా. అదే హంసకారంఢ వాకీర్ణ పద్మిని సాధు పుష్పితా. ఆ హంస పక్షిన లోటసోడ పాండ్న సాధు సంతులన వీళ్ళందరిన చూడాలనేసి నాకు వద్దే ఆశ రామా. ప్లీజ్ రామా మీతో సేరి నన్ను ఇట్ట తొరహొండేమి, నన్ను దయచేసి మీరు 2వ యోచన యోచహండా అట్ట మీరు ఊహు అన్నారంటే ఆ క్షణంనే నా ఉసురున ఓడిస్తాను అంట. ఈ సర్గం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.